ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందరూ బైబిల్ తెరవాలి. హల్లెలూయా. ఐఎమ్ జెన్యున్లీ ఆస్కింగ్, యథార్థంగా అడుగుతున్నాను, ఎంతమంది గత వారపు సందేశాన్ని ఒకసారి విని మళ్ళీ వచ్చారు? యూట్యూబ్లో కంటిన్యూస్గా పెడుతూనే ఉన్నాను కదండి, ఉంటున్నాయి కదా, లైవ్లో ఉంటుంది. ఒకవేళ మీరు కొద్దిగా వాట్సాప్లో గ్రూప్లో ఉన్నవాళ్ళు, లేకపోతే మీకు పర్సనల్గా కూడా నేను పెడుతూ ఉన్నాను, కొద్దిగా విని రండి అని నేను చెప్పడం జరుగుతూ ఉంది గత 2 వారములుగా. హౌ ఇంపార్టెంట్ ఈ సిరీస్. సో ద స్పిరిచువల్ వార్ఫేర్, ఆత్మ లోకం అనేది ఒకటి ఉంది, ఆత్మీయ యుద్ధం అనేది ఒకటి ఉంది. అది అర్థమైతేనే యుద్ధం చేయగలం. హల్లెలూయా. ఏదైనా యుద్ధానికి మనం వెళ్తున్నాము అని అంటే కనీసం గన్ను పట్టుకోవడం మనకు తెలియాలి, లేదా కొంచెం ఫైట్ చేయడం మనకు తెలియాలా లేదా? హల్లెలూయా. అటువైపు గన్ను పట్టుకున్నప్పుడు ఇటువైపు కట్టె పట్టుకుంటే ఉపయోగం లేదు కదా. హల్లెలూయా. ఏమండి, నేను దావీదునండి, ఆ పక్క గోలియాదులు ఎంతమంది ఉన్నా పర్వాలేదన్నా, దావీదు దేవుని ఎదుట, హల్లెలూయా, దావీదు ఒకసారే రాయి వాడాడు, మళ్ళీ ఏం చేశాడు? కత్తే వాడాడు. ప్రతి యుద్ధంలోనూ కట్టె వాడలే, రాయి వాడలే ఆయన. తర్వాత ఏం చేశాడు? అప్పుడప్పుడు అద్భుతాలు జరుగుతాయి. ప్రతిసారి యుద్ధాలు ఎదురైనప్పుడు మనం ఏం చేయాలి? హల్లెలూయా. విశ్వాసంలో మనము ఇంపార్టెంట్, వెరీ ఇంపార్టెంట్. మనకు తెలియాలి మనం యుద్ధం ఎవరితో చేస్తున్నామో తెలియాలి. వానికున్న బలం ఏంటో, శత్రువుకున్న బలహీనతలు ఏంటో, మనం ఎలాగ సిద్ధపడితే మన జీవిత పరిస్థితులలో వాడితో యుద్ధం చేయగలమో, ఎలాగ ముందుకెళ్ళగలమో మనకు తెలుస్తుంది. అందుకే ఏం చెప్తున్నానంటే, ప్రతి ఒక్కరికి కూడా గత 2 వారములుగా ఈ సిరీస్ మనం మొదలు పెట్టుకున్నాం. అన్నీ వివరించుకుంటూ వస్తున్నాను. మెయిన్ ప్రీచింగ్ లాగా కాకోకుండా ఒక టీచింగ్ లాగా నేను చేసుకుంటూ వస్తున్నాను. హల్లెలూయా. వాక్యంలో ఉన్న సత్యాలను, వాట్ ఈజ్ ద స్పిరిచువల్ వరల్డ్, ఆత్మీయ లోకం అంటే ఏంటి, అది ఎక్కడ ఉంది, అసలు అందులో ఎవరు ఉంటున్నారు, పరలోకం ఏంటి, పరలోకంలో ఎవరున్నారు, ఇప్పుడు మనకేంటి, మనం ఏం చేయాలి, ఇంకా రాబోయే దినములలో ఇంకా 2-3 వారముల పాటు మన యుద్ధోపకరణములు ఏంటి, వాటిని ఎలాగ వాడుకోవాలి, వాటిని ఎలాగ పదును పెట్టుకోవాలి, మా సాతానుకు ఉన్న అధికారం ఏమిటి, వానికి లేని అధికారం ఏమిటి, వాడు ఎలాగా మోసం చేస్తాడు మనుషులని, అనేకమైన విషయాలు లోతుగా నేను వివరించుకుంటూ వస్తున్నాను. ప్లీజ్ లిజన్, ప్లీజ్ దయచేసి గత 2 వారములుగా ఉన్నది ఈ వారంది వచ్చే వారంతో మీరు విని రావాలని నేను మనవి చేస్తున్నా. నీకు తెలియాలి యుద్ధం ఎలాగుంటుందో, పరిస్థితులు ఎలాగుంటాయో. రాబోయే దినములలో అనేకమైన విషయాలు పంచుకోబోతున్నాను. ఒక్కసారి నువ్వు వినగలిగితే, లోతుగా నువ్వు తెలుసుకునగలిగితే వాట్ ఇట్ ఈజ్ అనేది, ఏం చేయగలం, మనం ఏం చేయలేం, మనం ఎలాగ ముందుకెళ్ళాలి అనేటువంటి విషయాలు అనేకమైన లోతుగా అధ్యయనం చేసుకుంటూ మీకు వివరించుకుంటూ ముందుకు వెళ్తున్నాను. హల్లెలూయా. 2 కొరింథీ 10వ అధ్యాయము 3వ వచనం, అలాగే ఎఫెసీ 6వ అధ్యాయం 10వ వచనం. 2 కొరింథీ 10వ అధ్యాయం 3వ వచనం నుంచి చదువుతాను. మేము శరీరాధారలమై నడుచుకొనుచున్నాను, శరీర ప్రకారము యుద్ధము చేయము. మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు కానీ దేవుని ఎదుట దుర్గములను పడద్రోయజాలినంత బలము గలవై ఉన్నవి. హల్లెలూయా. అలాగే ఎఫెసీ 6వ అధ్యాయం 10వ వచనంలో, తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడి, మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తివంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఏలయనగా మనము పోరాడునది శరీరులతో కాదు, ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశం మండలమందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము. హల్లెలూయా. ఈ 2 వాక్యాలను మనం కలిపినప్పుడు 2-3 విషయాలు మీతో ఇక్కడ పంచుకుంటాను. శరీరాధారమై నడుచుకున్నాను, శరీర ప్రకారము యుద్ధం చేయము. అంటే మనకి యుద్ధం ఉంది,
అది శరీరంతో చేసేది కాదు. హల్లెలూయా. బాగా గమనించండి. మొదటి విషయం, యుద్ధం ఉన్నది, అది శరీరముతో చేసేది కాదు. లేకపోతే గన్స్, కత్తులు, బాంబ్స్, లేకపోతే డైనమైట్స్, లేకపోతే ఆర్డిఎక్స్, ఇటువంటి వాటితో చేసేటువంటి కట్టెలు, లేకపోతే రకరకాల వెపనరీతో చేసేటువంటి యుద్ధము కాదు. మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కాదు. ఎందుకంటే యుద్ధము శరీర లోకములో జరగడం లేదు. ఎక్కడ జరగడం లేదు? శరీర లోకం. ఏ లోకము? శారీరక లోకము, లేకపోతే ఫిజికల్ వరల్డ్ ఏదైతే ఉంటున్నదో, ఈ కంటికి కనపడే, చెవికి వినపడే, చేతితో తాకే, నోటితో రుచి చూచే లోకానికి సంబంధించినది కాదు. హల్లెలూయా. యుద్ధం ఉన్నది శరీర సంబంధమైన యుద్ధం కాదు. యుద్ధములతో కత్తులతోనూ వీటితోనూ చేసేటువంటి యుద్ధము కాదు. ఈ విషయం మీరు గమనించాలి. హల్లెలూయా. యుద్ధం అయితే ఉంది, శరీరంతో శారీరక లోకంలో చేసే యుద్ధం కాదు. ఎఫెసీ 6వ అధ్యాయంలో ఉంటున్నది, మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు. అంటే మనకు శత్రువు ఉన్నాడు, వాని దగ్గర తంత్రాలు ఉన్నాయి, లేదంటే వాని దగ్గర వెపన్స్ ఉన్నాయి, లేకపోతే వానికి ప్లాన్స్ ఉన్నాయి, వానికి ఉద్దేశాలు ఉన్నాయి, వానికి ప్రణాళికలు ఉన్నాయి, వానికి ఆలోచనలు ఉన్నాయి. ఏంటి ఆ ఆలోచనలు? నిన్ను ఎలాగ నాశనం చేయాలా, నిన్ను ఎలాగ పాపంలోనికి దించాలా, నిన్ను ఎలాగైనా సరే వాడు ఉండబోయేటువంటి నరకంలోనికి, గమనించండి, వాడు ఇంకా నరకానికి వెళ్ళలేదు, వాడు ఉండబోయేటువంటి అగ్నిగుండంలోనికి వాడితో పాటు తీసుకొని వెళ్ళాలి. అలాగా నడిపించడానికి, నాశనం చేయడానికి, నువ్వు ఫలింపబడకుండా ఉండడానికి. చూడు, దొంగతనము, హత్య, నాశనం, వాని ప్రయత్నాలన్నీ ఏంటి అని అంటే, వాడు దొంగ, వాడు హత్య, నాశనం, దొంగతనం. నీ దగ్గర నుంచి నీ సంతోషాన్ని, ఆరోగ్యాన్ని, నీ డబ్బుని, నీకు కలిగిన దానిని దొంగిలించడం. హల్లెలూయా. దొంగిలించడానికి అవకాశం లేనప్పుడు నాశనం చేయడం. అర్థమవుతున్నది కదండి? నాశనం, నీ దగ్గర ఉపయోగపడకోకుండా, నీకు ఉపయోగపడకోకుండా, లేకపోతే నీ దగ్గర ఉండకోకుండా, ఇంకా వానికి డోర్ తెరిచి ఉన్నట్లయితే, ఇంకా వాని తంత్రములను ఎరగకుండా ఉన్నట్లయితే హత్య కూడా చేయడం. ఏంటయ్యా హత్య ఎలాగ చేస్తాడు? అనారోగ్యాలను కలగజేస్తాడు, లేనిపోని భయంకరమైన శరీర రోగములను తీసుకొని వచ్చి కలగజేసి నీ ప్రాణమును, హత్య వాడే కదా. కత్తిత్తి తీసుకొని చంపేది శరీర రకమైన, వాడు కూడా శరీర రకమైన యుద్ధం మొదటగా చేయడంలే, వాడు కూడా యుద్ధం చేయుచున్నాడు. డైరెక్ట్గా వచ్చి నీతో కత్తి తీసుకొని పొడుస్తున్నాడా వాడు? ఆలోచిస్తున్నారా నేను చెబుతున్నటువంటి విషయము? లేకపోతే నీ మీదకి వెళ్ళి కోర్టులో కేసేస్తున్నాడా వాడు కూడా ఒక ఆత్మీయ యుద్ధం చేస్తున్నాడు. హల్లెలూయా. యుద్ధం చేస్తున్నాడు, వాడి దగ్గర తంత్రాలు ఉన్నాయి. ఆ బలం ఏంటో, ఆ బలహీనతలు ఏంటో నువ్వు తెలుసుకోవాలి. శక్తివంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచములను, ఏంటి ఆయుధములను, సర్వాంగ కవచములను అంటే ప్రతి అవయవం, సర్వ అంగము అంటే తల, చేతులు, కాళ్ళు, మన యొక్క నడుము, అన్నిటికీ ఏంటి అని అంటే కవచములు. ఆ కాన్సెప్ట్ నేను రాబోయే దినాల్లో వివరిస్తాను. అన్నింటిని కూడా ధరించుకోవాలి అని చెప్తున్నాడు. ఏలయనగా, ఎందుకంటే మనము పోరాడునది శరీరులతో కాదు. ఎందుకంటే మన యుద్ధం శరీరంతో కూడిన యుద్ధం కాదు. మనం చేస్తున్న యుద్ధం శరీరంతో కూడినటువంటిది కాదు. హల్లెలూయా. శరీరులతో కాదు. అయితే ఎవరితో? ప్రధానులతోనూ, అధికారులతోనూ, ప్రస్తుత అంధకార సంబంధులకు నౌకనాదులతోనూ. ఎవరితో ఉంటున్నది? ప్రధానులు, అధికారులు. ఎవరండి ప్రధానులు? అంటే చీఫ్ మినిస్టర్లు, పిఎంలా, లేకపోతే ఐఏఎస్లు, ఐపీఎస్లు వాళ్ళ? ఎవరు మరి ప్రధానులు అంటే? ప్రధానులు, అధికారులు, ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశమండలము. ఎక్కడెక్కడ? పరలోకం కాదు. పరలోకం నేను గత వారంలో కూడా వివరించుకుంటూ వచ్చాను. పరలోకము, ఆకాశమండలము, హల్లెలూయా, శారీరక లోకం. ఎక్కడ యుద్ధం జరుగుతుంది ఇప్పుడు? పరలోకంలో జరుగుతా ఉన్నదా, లేకపోతే ఈ శారీరక లోకంలో యుద్ధం జరుగుతూ ఉన్నదా? ఎక్కడ జరుగుతూ ఉంది? ఆకాశమండలము. ఎక్కడుంటున్నాడు వాడు? వాని ఆలోచనలన్నీ వాడు ఎక్కడుంటున్నాడు? వాని ప్రయత్నాలన్నీ ది స్పిరిచువల్ వరల్డ్. ఆత్మీయ యుద్ధం ఆత్మీయ లోకములోనే, అంటే ఆత్మీయ లోకములోనే మనం చేయగలము. ఆకాశమండలముకు సంబంధించిన దురాత్మలని జయించాలి అని అంటే
ఆత్మీయ లోకము అనేటువంటిది ఒకటి ఉంటున్నది. ఈ లోకము గురించి మనము తెలుసుకొనకపోయినట్లయితే వాళ్ళు ఎలాగ పనిచేస్తారు, వాళ్ళ ప్రయత్నాలు ఏంటి, వాళ్ళు ఎలాగ ముందుకెళ్తారు, వారిని జయించాలంటే మనం ఎలాగ ఉండాలి, వాడు వేసే అగ్నిబాణములు, వాడు తీసుకొని వచ్చే ప్రయత్నాలన్నిటిని నాశనం చేయాలంటే మనం ఎలాగ సిద్ధపడాలో ఈ యొక్క సిరీస్లో అనేకమైన విషయాలు నేను పంచుకుంటూ వెళ్తున్నాను. హల్లెలూయా. వీళ్ళు మొదటగా ఈ అధికారులు, ఈ ప్రధానులు, అంధకార సంబంధులకు లోకనాథులు, వీళ్ళందరూ ఎవరు, ఎలాగొచ్చారు అనేది పోయిన వారాలలో నేను వివరించుకుంటూ వచ్చాను. హల్లెలూయా. వివరించుకుంటూ వచ్చాను. ఎవరికైనా గుర్తుందా పరలోకంలో ఎవరెవరు ఉన్నారు? గుర్తుందా? గట్టిగా చెప్పండి. పరలోకంలో ఎవరెవరు ఉన్నారు? ఫస్ట్ ఆర్డర్లో ఎవరున్నారండి పరలోకంలో? గట్టిగా చెప్పండి. సేరాపులు, కేరూబులు, సింహాసనాలు. హల్లెలూయా. ఫస్ట్ ఆర్డర్ అంటే దేవుని సింహాసనం ఉంది. దేవుని సింహాసనం ప్రకటన గ్రంథంలో కావచ్చు, ఏషియాలో కావచ్చు, హెచ్కేలలో కావచ్చు, అనేకమైనటువంటి రెఫరెన్స్లు అన్నీ తీసుకొని వచ్చి మీకు వివరించుకుంటూ వచ్చాను. ఫస్ట్ ఆర్డర్లో ఎవరున్నారంటే సేరాపులు, కేరూబులు, సింహాసనాలు ఉన్నాయి. సెకండ్ ఆర్డర్లో ఎవరున్నారు అని అంటే, సెకండ్ ఆర్డర్లో ఎఫెసీ 1వ అధ్యాయం 20-21 వచనాల్లో వివరించాను. సెకండ్ ఆర్డర్లో ఎవరున్నారంటే ఆధిపత్యము కలిగిన దేవదూతలు, అధికారము కలిగిన దేవదూతలు, శక్తి ప్రభుత్వము కలిగిన దేవదూతలు. ఎవరు? ఆధిపత్యము, అధికారము, శక్తి, ప్రభుత్వం, డొమినియన్స్, వర్చ్యూస్, పవర్స్ కలిగినటువంటి దేవదూతలు ఉన్నారు. మూడవ ఆర్డర్లో ఎవరున్నారనంటే ఎఫెసీ 3వ అధ్యాయం 8-11 వచనాలలో వివరించుకుంటూ వచ్చాను. ఏంటనంటే ప్రిన్సిపాలిటీస్, ఆర్కేంజల్స్, ఏంజల్స్ అంటే ప్రధానులకును అధికారులకును ప్రధాన దూతలు, అదూతలు. ప్రధానులు, అధికారులు అక్కడ ఉన్నారు. థర్డ్ ఆర్డర్లో ప్రధానులు, అధికారులు, ఆ తర్వాత వచ్చి ప్రధాన దూతలు, తర్వాత వచ్చి నార్మల్ ఏంజల్స్. హల్లెలూయా. సెరాపులు కావచ్చు, కేరూబులు కావచ్చు, సింహాసనాలు కావచ్చు, అధిపతులు కావచ్చు, ప్రభుత్వము కావచ్చు, లేకపోతే ప్రిన్సిపాలిటీస్ అంటే గవర్నెన్స్ కావచ్చు, లేకపోతే ప్రధాన దూతలు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఒకే కైండ్కి చెందినటువంటి వారు, ఒకే జాతికి చెందినటువంటి వారు, ఒకే విధముగా తయారు చేయబడిన రకరకాలుగా వాళ్ళు ఉన్నప్పటికీ కూడా దే ఆర్ ఆల్ బిలాంగ్స్ టు ద ఏంజల్స్ కైండ్. ఏంజల్స్. హల్లెలూయా. అయితే సేరాపులు అనేటువంటి వారికి మాత్రము రెక్కలు ఇవ్వబడ్డాయి. వారు 6 రెక్కలు ఉంటే బైబిల్ చెబుతుంది 2 రెక్కలతో కళ్ళు మూసుకున్నారు, 2 రెక్కలతో ఎగురుతున్నారు, కింద ఉన్నటువంటి 2 రెక్కలతో వాళ్ళు వారి యొక్క కాళ్ళు మూసుకున్నారు. ఆ రెక్కల చుట్టూ కనులు ఉన్నాయని వాళ్ళ గురించి డిస్క్రిప్షన్ ఇవ్వబడింది, ఎక్స్ప్లెనేషన్ ఇవ్వబడింది. హల్లెలూయా. బైబిల్లో బాగా గమనించండి, సాతాను ఏ ఆర్డర్కి చెందినటువంటి వాడు? గట్టిగా చెప్పాలి. ఏ ఆర్డర్కి? ఫస్ట్ ఆర్డర్లో మరి ఏంటి? ఏది? హల్లెలూయా. ఫస్ట్ ఆర్డర్లో ఎక్కడున్నాడు వాడు? అభిషేకము నొందిన కెరూబువై. బైబిల్లో మనం చదువుకున్నాం, వివరించాను మీకు. ఏ ఆర్డర్లో ఉన్నాడు? అభిషేకము నొందిన కెరూబువై ఉంటివి. అయితే నీ యందు దుర్వ్యాపారము వలన, నీలో విస్తారమైన వ్యాపారం వలన, పాపము చేత నీ స్థానమును, నీ యొక్క స్థితిని నువ్వు కోల్పోయావు, నేలకు త్రోయబడితివి కదా అనేటువంటి విషయాలు మనం గత వారంలో చదువుకున్నాం. ఏ ఆర్డర్లో, ఏ స్థితిలో వాడున్నాడు? వాడి పేరు బైబిల్లో, అది కూడా కేజేవి వర్షన్లో ఒక్కసారి మాత్రమే లూసిఫర్ అని రాయబడింది. హల్లెలూయా. మిగతా ఎక్కడ కూడా, ఎప్పుడు కూడా, ఏ పరిస్థితులలో కూడా అది రాయబడలేదు. బాగా గమనిస్తున్నారండి నేను చెప్పినటువంటి విషయాలు. ఎందుకంటే ఇంకా చెప్పాలంటే వాడు పడదోయబడక మునుపు, ఎప్పుడు? పడదోయబడక మునుపు దేవుని తరువాత అందమైనటువంటి వాడు ఎవడైనా ఉన్నాడంటే వాడే, ద గ్లోరియస్ వన్. ఎంత అద్భుతముగా దేవుడు వారిని తయారు చేశాడో, గోమేధికములతోనూ, రత్నములతోనూ, సులిమానితోనూ, అనేక ఆ పేర్లు ఉన్నాయి కానీ బైబిల్లో మనకు అవి ఏంటో కూడా తెలియదు. కానీ దే ఆర్ ఆల్ బ్యూటిఫుల్. చాలా అద్భుతముగా ఒక హయ్యెస్ట్ ప్లేస్ వానికి ఇచ్చి, వాని కింద 3వ భాగమును, ఎంత అంటే దేవదూతలందరిలో కూడా 3వ భాగము పైన అధిపతిగా వాడున్నాడు. ఈ 3వ భాగం ఏం చేశాడంటే 1,30,00,000 మంది, 10 కోట్లకి 3 కోట్ల మంది, అంటే 3,50,00,000 మంది, అట్లాగా. అంటే అంతమంది పైన అధిపతిగా ఉండివాడు అంతమందిని ప్రభావితము చేయగలిగినటువంటి స్థానంలో వాడున్నాడు.
ఎంత పవర్ఫుల్ అంటే వాడు అంత పవర్ఫుల్. బైబిల్లో గాబ్రియల్ ఉన్నాడు, లేకపోతే మిఖాయేలు ఉన్నారు. గాబ్రియల్ యొక్క ఆర్డర్ ఏదో బైబిల్లో క్లారిటీగా తెలియదు, కానీ అయితే ఆయన దేవుని సన్నిధానమందు నిలబడు గాబ్రియేలును అనేటువంటి మాట జకర్యా దగ్గర వాడతాడు. హల్లెలూయ. తర్వాత దూత ఎవరు? ఈయన ప్రధాన దూత అయిన మిఖాయేలు. ఏ ఆర్డర్కి చెందినటువంటి వాడు ఆయన? ప్రధాన దూత. ఏ ఆర్డరు? 3వ లెవెల్లో ఉన్నటువంటి ఆయన. ఫస్ట్ లెవెల్లో ఎవరున్నారు? శాటన్ ఉంటే, అంటే లూసిఫర్ ఉంటే, పడక మునుపు తేజో నక్షత్రమా వేకువ చుక్క అనేటువంటి పేరు పెట్టాడు లూసిఫర్. గాబ్రియల్, మనకు 3 పేర్లే బైబిల్లో కనపడేది, లూసిఫరు, గాబ్రియేలు, లేకపోతే మిఖాయేలు. ఈ 3 పేర్లే దేవదూతల పేర్లు కనపడేది, ఇంకెవ్వరివి కనపడవు. వీరిలో పడదోయబడిన వాడొకడు. వీడు పడిపోతూ వీడు ఏం చేశాడంటే, వీని కింద ఎవరెవరైతే ఆధిపత్యం కింద వీని ద్వారా ఇంపాక్ట్ అయ్యారో, వీన్ని ఎవరైతే గనపరిచారో, వీన్ని ఎవరైతే ఫాలో అయ్యారో, వీని గుంపులో ఎవరైతే ఉన్నారో వారందరినీ హల్లెలూయ, అందరినీ ఏం చేశాడంటే వీనితో పాటు పడదోయబడ్డారు. వాళ్ళందరూ ఎవరయ్యా? హల్లెలూయా. ఇప్పుడు ఈ వాక్య భాగం మనం చదువుకున్నాం. ఏ వాక్య భాగం అంటే ఎఫెసీ 6వ అధ్యాయం 10వ వచనంలో, ఏలయనగా మనము పోరాడునది శరీరులతో కాదు ప్రధానులతోనూ. ఎవరు? ప్రధానులతోనూ. ఈ ప్రధానులంటే ఎవరు? ఈ ప్రధానులంటే ఎవరు అంటే సెకండ్ ఆర్డర్లో ఉన్నారు, చూసారా? సెకండ్ ఆర్డర్లో. ఫస్ట్ ఆర్డర్లో ఉన్నవాడు వీడొక్కడే. చాలా లిమిటెడ్ పీపుల్ ఉంటారు అన్నమాట, లిమిటెడ్ ఏంజల్స్ ఉంటారు ఆ ఫస్ట్ ఆర్డర్లో. మనం బైబిల్లో చూసినట్లయితే సెరాపులు 4 కనబడతారు, కెరూబుల్లో వీడొక్కడే కనబడ్డాడు. ఎవరు అనేది నెక్స్ట్ ఇంక బైబిల్లో ఎక్కడ కూడా రాయబడలేదు కెరూబు గురించి, వీడొక్కడే ఉన్నాడు. హల్లెలూయా. తర్వాత సింహాసనాలు, 24 మంది సింహాసనాల్లో కూర్చున్నారని బైబిల్లో ఉంది. అంటే లిమిటెడ్ ఏంజల్స్ ఉన్నారు, కానీ వీడొక్కడే పడదోయబడ్డాడు. వీడితో పాటు ఏం చేశాడంటే సెకండ్ ఆర్డర్లో ఉన్న వాళ్ళని, థర్డ్ ఆర్డర్లో ఉన్న వాళ్ళని, అంటే సెకండ్ లెవెల్, థర్డ్ లెవెల్లో ఉన్న ప్రధానులను, అధికారులను, అంధకార సంబంధులకు, లోకనాథులను, అక్కడ ఉన్నటువంటి అధికారులను, నాయకులను, వీరిని అందరినీ వాని ద్వారా ఎవరెవరైతే ప్రభావితం చేయబడ్డారో వారందరూ కూడా సెకండ్ ఆర్డర్, థర్డ్ ఆర్డర్లో ఉన్న వారిని అందరినీ ఎత్తుకొని వచ్చేసాడు, పడదోయబడ్డారు. హల్లెలూయా. వీళ్ళందరూ ఎక్కడున్నారయ్యా ఇప్పుడు అని అంటే ఆకాశ మండలము. ఎక్కడ? కంటికి కనబడని లోకము, పరలోకంలో లేరు, త్రోసివేయబడ్డారు. హల్లెలూయా. సాతాను మాత్రం ఏం చేస్తున్నాడంటే యోబు గ్రంథంలో రాయబడి ఉన్నట్లు, యోబులో రాయబడినట్లు ఒకసారి పరలోకానికి వెళ్ళాడు. పరలోకానికి వెళ్తే ఏరా ఎక్కడెక్కడ తిరిగి వస్తున్నావు అంటే గాలికి తిరిగి వస్తానా అని చెప్పాడు. ఎక్కడ? అదే కదా బైబిల్లో ఉండేది. గాల్లో తిరుగుతా, ఆడ ఈడ తిరుగుతా పోతా ఉన్నా, భూమి మీద కూడా తిరుగుతూ ఉన్నాను అంటే, అట్లయితే యోబుని చూసావా? దేవుడు ఏమంటున్నాడు? యోబును, యథార్థవంతుడైన యోబును చూసావా? ఇంకా బైబిల్లో నుంచి మీకు వివరించాను, వీడు పడదోయబడక మునుపు యథార్థవంతుడుగా ఉన్నాడంట. ఎవరు? సాతాను. పడదోయబడక మునుపు యథార్థవంతుడుగా ఉన్నాడు. ఎప్పుడైతే వానిలో దుర్వ్యాపారం వాడు ఎప్పుడైతే బైబిల్లో సో మెనీ మెన్ ఆఫ్ గాడ్ టోల్డ్ సో మెనీ థింగ్స్ లైక్ ఎలాబరేషన్స్, ఎక్స్ప్లెనేషన్ అంతా చెప్పుకుంటూ వచ్చారు వాళ్ళు. ఏంటి అని అంటే వాడు ఒకసారి దేవుని వైపున చూస్తూ ఆరాధికుడిగా ఉన్నటువంటి వాడు ఒకసారి ఇలాగ తిరిగాడు. అప్పుడు ప్రజలందరూ, అక్కడ ఉంటున్నటువంటి ఏంజల్స్ అందరూ వాని వైపున ఆరాధించినట్లు చూసి వాడు ఇంపాక్ట్ అయ్యాడు, వానిలో పాపం పుట్టింది అని. నేనెందుకు దేవుని కాకూడదు, దేవుని సింహాసనం ఎందుకు వెళ్ళకూడదు అనేటువంటి ఆలోచనలతో వాని యొక్క హృదయాన్ని చెరుపుకున్నాడు. హల్లెలూయా. సో వానితో పాటి ప్రధానులు, అధికారులు, దేవదూతలు చాలామంది బైబిల్ ఇంకొన్ని పేర్లు ఉన్నాయి. బయోల్జుబులు, ఏంటి? అపోల్యోను, బయోల్జుబులు, డిస్ట్రాయర్స్. వీళ్ళందరికీ అక్కడ ఉంటున్నటువంటి వాళ్ళందరూ కూడా ఏంటి అని అంటే పడదోయబడినటువంటి తరువాత వారు మనుషులపైన కక్ష పెంచుకున్నారు, మానవాళిపైన కక్ష పెంచుకున్నారు, పడదోయబడినటువంటి తరువాతనే ఆదామును దేవుడు తయారు చేశాడు. దేవుడు ఏమైనదో తెలుసా అండి? కొంతమంది దైవజనులు వాళ్ళు పంచుకుంటుంటారు, ఎప్పుడన్నా నేను విన్నాను. ఏంటంటే దేవుడు ప్రత్యేకముగా మానవుని తయారు చేసినటువంటి తర్వాత మానవునితో గడపడానికి వచ్చాడు. ఏంటి? మానవునితో గడపడానికి వచ్చాడు, మానవుణ్ణి ప్రేమించాడు,
తన స్వరూపమందు. ఎలాగా? తన స్వరూపమందు, తన పోలికలో, తన స్వభావముతో మానవుని తయారు చేశాడు. కానీ దేవుడు, హల్లెలూయా, దేవదూతలను ఆయన తయారు చేయలేదు. ఒక వాక్య భాగంలోనికి అందరం వెళ్దాం. ఒక వాక్య భాగంలోనికి మనం అందరం వెళ్దాం. యోబు 4వ అధ్యాయం 18వ వచనం. యోబు 4వ అధ్యాయం 18వ వచనంలో అందరూ జాగ్రత్తగా వినాలి. ఈ సిరీస్ని జాగ్రత్తగా 1కి 2-3 సార్లు విన్నట్లయితే ఇందులో ఉన్నటువంటి విషయాలు మీకు అర్థమవుతాయి. వి హ్యావ్ టు నో, మనం ఎవరితో యుద్ధం చేస్తున్నామో మనకు తెలియాలి. ఏ విధంగా యుద్ధము చేయాలో మనకు తెలియాలి. మనకున్న బలం ఏంటో మనకు తెలియాలి. బాగా గమనించండి. ఆయన 4వ అధ్యాయం 18వ వచనంలో, 4వ అధ్యాయం 18వ వచనంలో, ఆయన తన సేవకులను నమ్ముటలేదు, తన దూతల యందు లోపములు కనుగొనుచున్నాడు. ఏమంటున్నాడు ఆయన? యోబులో 4వ అధ్యాయం 18వ ఏంజల్స్ గురించి రాయబడుతున్నటువంటి మాట, అంటే దూతల గురించి, దేవదూతల గురించి రాయబడుతున్న మాట. ఆయన తన సేవకులను నమ్ముటలేదు, తన దూతల యందు లోపములు కనుగొనుచున్నాడు. జిగటమంటి ఇండ్లలో నివసించు వారి యందు, మంటిలో పుట్టిన వారి యందు చిమ్మట చితికిపోవు వారి యందు మరి ఎన్ని కనుగొనును. హల్లెలూయా. మొదటి వచనం 18వ వచనం ఏం చెబుతున్నదంటే, ఏంజల్స్ గురించి ఆయన ఏం చెబుతున్నాడంటే, తన సేవకులను అంటే ఏంజల్స్ని నమ్ముటలేదు, దూతల యందు లోపములు కనుగొనుచున్నాడు. కానీ మానవుల గురించి 19వ వచనం రాయబడింది, జిగటమంటి ఇండ్లలో. ఏంటి? ఏమండి? గట్టిగా చెప్పండి. జిగట మంటి ఇండ్లలో నివసించు వారి యందు, మంటిలో పుట్టిన వారి యందు. ఎక్కడ పుట్టాం మనం అందరము? ఒకసారి బాగా స్నానం చేసిన తర్వాత ఒక రౌండ్ అట్లా బయటికి పోయిరండి, లేదా స్నానం చేసిన తర్వాతనే కానీ ఇట్లా దిక్కండి. ఏమే ఇట్లా దిక్కారంటే ఏమవుతుంది? మట్టి బయటకు వస్తుందా రాదా? నువ్వు ఎంత సోప్ అన్నా, ఎన్నిసార్లు అన్నా క్లీన్ చేసుకో. ఇప్పుడు ఇట్లా అన్నావు అనుకో, మైక్రోస్కోప్ కింద పెట్టావనుకో, మళ్ళీ మట్టి బయటకు వచ్చేది. హల్లెలూయా. సో ఇక్కడ నేను మీతో ఏమి షేర్ చేసుకోవాలనుకుంటున్నానంటే, గమనించండి, గాడ్ ఈజ్ నాట్ బిలీవింగ్ ద ఏంజల్స్. తన సేవకులను ఆయన నమ్ముటలేదు. హల్లెలూయా. వాళ్ళనందరినీ పరిశుద్ధంగానే ఆయన తయారు చేశాడు. చేయబడిన దేవదూతలు ఉన్నారు. పాపము చెయ్యకుండా ఇంకా 75% వరకు, లేకపోతే 70% వరకు దేవదూతలు ఎక్కడున్నారు? ఇంకా పాపము చేయనటువంటి దేవదూతలు ఎక్కడున్నారు? ఇంకా పరలోకంలోనే ఉన్నారు. హల్లెలూయా. బట్ దే ఆర్ ఆల్ నాట్ ద కైండ్ ఆఫ్ గాడ్. వారు దేవుని యొక్క స్వభావముతో, దేవుని యొక్క మనస్సుతో, దేవుని యొక్క ఆలోచనలతో, దేవుని యొక్క మంచితనముతో వారు తయారు చేయబడినటువంటి వారు కాదు. వారు ఆ జాతికి చెందినటువంటి వారు కాదు. దేవుని జాతికి చెందినటువంటి వారు కాదు. హల్లెలూయా. దేవుని స్థాయిలో తయారు చేయబడినటువంటి వారు కాదు. హల్లెలూయా. అయితే ఆదికాండము 1వ అధ్యాయములో దేవుడు ఏం చేశాడో తెలుసా? మానవుల్ని. అప్పుడు ఆయన అన్నాడు కదా, ఆ వాక్య భాగంలోనికి మనం వెళ్దాము. ఆ వాక్య భాగం మనందరికీ బాగా తెలిసినటువంటి వాక్యం. ఆదికాండము 1వ అధ్యాయము 26వ వచనంలో దేవుడు అంటున్నాడు కదా, మన స్వరూపమందు. ఎలాగా? మన స్వరూపమందు అంటే దేవదూతల స్వరూపమా? కాదు. దేవదూతల స్వరూపం కాదు. వాళ్ళ జాతి కాదు, వాళ్ళ స్వభావము కాదు, వాళ్ళ స్థాయి కాదు, వాళ్ళ తరగతి కాదు, వాళ్ళ క్లాస్ కాదు, వాళ్ళ ఆర్డర్ కాదు. మీకు రెక్కలు ఉన్నాయి ఎక్కడన్నా? లేవు కదా. దేవదూతలకు రెక్కలు ఉంటాయి. మన జాతి అది కాదు. హల్లెలూయా. ఆయన ఏం చేశాడంటే, మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను. ఎలాగంటున్నాడు? దేవదూతల స్వరూపమందు, దేవదూతల పోలిక చొప్పున అంటున్నాడా ఆయన? లేదు, తన స్వరూపమందు. ఏమంటున్నాడు? మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము. హల్లెలూయా. అలాగే ఇంకో వాక్య భాగంలోనికి మనం వెళ్దాం. హెబ్రీ 2వ అధ్యాయం 16వ వచనం. హెబ్రీ 2వ అధ్యాయం 16వ వచనం.
ద ప్రివిలేజ్ గివెన్ టు ద హ్యూమన్ కైండ్, మానవాళికి దేవుడిచ్చినటువంటి మహోన్నతమైనటువంటి స్థాయి ఏంటి అంటే హెబ్రీ 2వ అధ్యాయం 16వ వచనంలో, ఏలయనగా ఆయన ఎంత మాత్రమును దేవదూతల స్వభావమును ధరించుకొనక. యేసయ్య ఎంత మాత్రమును బాగా గమనించండి, దేవదూతల స్వభావమును ధరించుకొనక, అబ్రహాము సంతాన స్వభావమును ధరించుకొని ఉన్నాడు. హల్లెలూయా. He is not Jesus when he was born in this world. ఆయన ఎప్పుడైతే ఈ మానవునిగా పుట్టాడో, ఒకప్పుడు దేవుని స్థాయిలో దేవునితో కూడా దేవుని కుడిపార్శ్వమున ఉన్నటువంటి స్థానం ఆయన ప్రధానుల కంటేను అధికారుల కంటేను ఈ 3 ఆర్డర్లు ఏవైతే ఉంటున్నాయో, సెరాపులు, కెరూబులు, సింహాసనాలు, ప్రధానులు, దూతలు, ప్రధాన దూతలు, అధికారులు ఎవరైతే ఉంటున్నారో పరలోకములో, వారందరికంటే ఉన్నతమైనటువంటి స్థానములో ఉంటున్నటువంటి ఆయన, హల్లెలూయా, ఏం చేస్తున్నాడంటే దేవదూతల స్వభావముతో ఈ భూమి మీద ఆయన పుట్టకుండా, దేవదూతల స్వభావమును ధరించుకొనక ఆయన ఏం చేస్తున్నాడంటే అబ్రహాము సంతాన స్వభావమును, ఏమంటున్నది? హల్లెలూయా. ఎవరండి అబ్రహాము సంతానము? మానవులమే, ఆదాము వంశమే. హల్లెలూయా. అబ్రహాము సంతాన స్వభావమును ధరించుకున్నటువంటి వాడై ఇప్పుడు ఏం చేస్తున్నాడో తెలుసా యేసయ్య? ఒక వాక్యం హెబ్రీ 2వ అధ్యాయము 5వ వచనంలో చక్కగా రాయబడుతున్నది. మనమందరం పరలోకం అని అంటున్నాం కదా. మీ అందరికీ ఒక మంచి విషయాన్ని మీ అందరికీ అర్థం కావాలని ఈ మాట చెబుతున్నా. మనమందరం మరణించి తిరిగి లేచిన తర్వాత మనమందరం ఎక్కడికి పోతామండి? ఎక్కడికి పోతాం? పరలోకానికే ఎక్కడికి పోతాం? హల్లెలూయా. మనమందరం పరలోకానికి పోం. హల్లెలూయా. దేవుడు ఉండే, యేసయ్య ఉండే చోటికి మనం పోతాం. హల్లెలూయా. యేసయ్య ఎక్కడుంటాడో తెలుసా? ప్రకటన గ్రంథంలో సమయం రాబోయే దినాల్లో నేను వివరిస్తాను, బాగా గుర్తుపెట్టుకోనండి. ఎక్కడికి పోతామో తెలుసా? కొత్త ఆకాశము, ఎక్కడ? భూమి. ఎక్కడ? క్రొత్త భూమి. ఎక్కడ? క్రొత్త భూమి. ఇవన్నీ ఎప్పుడైతే 1000 సంవత్సరాల పరిపాలన తర్వాత బైబిల్ చెబుతుంది ఈ భూమి పంచవేంద్రములతో నాశనం అయిపోతుంది, అగ్ని చేత కాల్చబడుతుంది, మెల్ట్ అయిపోతుంది, కరిగిపోతుంది. హల్లెలూయా. బైబిల్ ప్రకారం దేవుని యొక్క మాటలు చెబుతుంటున్నవి. ఆమేన్. హల్లెలూయా. అయితే మనము వెళ్ళేది పరలోకానికి కాదు, దేవదూతలు ఉండే చోటికి కాదు. హల్లెలూయా. మనం ఎక్కడికి వెళ్తామంటే బైబిల్ ప్రకారము ఒక క్రొత్త భూమి, క్రొత్త ఆకాశము. అక్కడ సూర్యుడు ఉండడు, దేవుడే నిత్యమైన వెలుగుగా మనతో పాటి నివాసము చేస్తాడంట. మనమందరము కూడా అక్కడికి కొనిపోబడి అక్కడ నివాసము చేస్తాము, అక్కడ ఉంటాము. ఇంత వివరించాలంటే కొత్త వాళ్ళకి అర్థం కాదు కాబట్టి పరలోకం పోతాం అని మనం చెప్తాం. పరలోకమే. యేసయ్య ఎక్కడ ఉంటే ఆయన నరకంలో ఉంటే అదే పరలోకం, భూమి మీద ఉంటే అదే పరలోకము, ఆయన ఆడుంటే అదే పరలోకము. హల్లెలూయా. ఆయన ఎక్కడ ఉంటున్నాడో అక్కడ ఉండగోరుచున్నాను. హల్లెలూయా. అర్థమవుతున్నదని చెబుతున్నటువంటి మాటలు. సో ఈ మాట ఉంటున్నది. మనము మాట్లాడుచున్న 2వ అధ్యాయం 5వ వచనంలో మనం మాట్లాడుతున్న 2వ అధ్యాయం 5వ వచనంలో మనము మాట్లాడుచున్న రాబోవు లోకమును ఆయన దేవదూతలకు లోబరచలేదు. ఏంటి? మనము మాట్లాడుచున్న రాబోవు లోకము ఏమంటున్నాడు? ఏమండి? లెక్క ప్రకారం మనం పరలోకానికి పోతే అక్కడ ఎవరుంటారు? దేవదూతలు ఉంటారా లేదా? మరి ఇక్కడ వాక్యం ఏం చెబుతున్నది? మనము మాట్లాడుచున్నా. ఏంటి? మనము మాట్లాడుచున్న రాబోవు లోకమును ఆయన దేవదూతలను ఉంచలేదు, లోబరచలేదు. హల్లెలూయా. ఎవరుండబోతుంటున్నారు అని అంటే మనమందరము దేవుని నమ్మిన వారందరూ కూడా విశ్వాసముతో కొనసాగించినటువంటి వారు. పౌలు అంటున్నాడు కదా ఒక మాట, మనకు కలగబోవు మహిమ ఎదుట ఈ లోకములో ఇప్పుడు నీవు పడుతున్నటువంటి శ్రమలు ఎన్నదగినవి కావు.
హల్లెలూయా. రాబోయేటువంటి లోకం ఒకటి ఉంటున్నది, అక్కడ ఆకలి వేయదు, దప్పిక కాదు. ఎందుకంటే అన్ని సమృద్ధిగా దేవుడు ఏర్పాటు చేశాడు. కిరీటములను ఆయన ఉంచాడు, బహుమానములు ఆయన ఉంచాడు, మ్యాన్షన్స్ని మన కొరకు నివాసములను సిద్ధపరచవెళుతున్నాను అని ఆయన వెళ్ళాడు. హల్లెలూయా. అక్కడికి వెళ్ళి మనము ఉండబోచున్నాము. ఆమేన్. హల్లెలూయా. ద ప్రివిలేజ్, బైబిల్ చెబుతున్నది, దేవదూతలను ఆయన నమ్ముటలేదు, వారిలో లోపములను కనిపెట్టాడు. హల్లెలూయా. మనుషులమైన మనము, ఇంకా చెప్పాలంటే వాళ్ళకంటే 100 రెట్ల లోపాలు ఉన్నాయి మనలో, అన్ని పాపాలు ఉన్నాయి. హల్లెలూయా. అయితే యేసు రక్తము మన కొరకు మాత్రమే కార్చబడింది, దేవదూతల కొరకు కార్చబడలేదు. యేసు ప్రాణము నీ కొరకు నా కొరకే పెట్టాడు, కానీ దేవదూతలకు ఆయన కొరకు ఆయన పెట్టలేదు. మనం ఒకవేళ పాపము చేస్తే క్షమాపణ ఉంది, దేవదూతలు పాపము చేశారు, వారికి నరకమే. హల్లెలూయా. హల్లెలూయా. నీకు విషయం తెలుసా? కృప అంటే ఏంటో దేవదూతలకు తెలియదు. హల్లెలూయా. విడుదల అంటే ఏంటో దేవదూతలకు తెలియదు. రక్షణ అంటే ఏంటో దేవదూతలకు తెలియదు. పేర్లు వినింటారు వాళ్ళు, రక్షణ అని వినింటారు, విడుదల అని వినింటారు, కృప అని వినింటారు. హల్లెలూయా. అయితే దాని రుచి మాత్రము మానవులమైన మనము మాత్రమే చూడగలము. అర్థము చేసుకోనండి, ఈ మాటలో ఉన్న యొక్క విలువ ఎంత గొప్పదో. హల్లెలూయా. హల్లెలూయా. అర్థమవుతున్నదా నేను చెబుతున్న మాటలు? రక్షణ, దానిలో ఉన్న విలువ, దానిలో ఉంటున్నటువంటి దేవుడు చేసిన త్యాగాన్ని నీవు నేను మాత్రమే రుచి చూడగలం, దేవదూతలకు తెలియదు. వాళ్ళు చెప్పగలరు, ఆయన నమ్మండి, రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు అని. దేవదూతలు వచ్చి ఏం చెప్తున్నారు? ఆ గొర్రెలతో చెప్పారా లేదా? హల్లెలూయా. రక్షకుడు, హల్లెలూయా, మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఏమంటున్నారు దేవదూతలు? రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, కానీ రక్షణ వారికి ఉన్నదా? హల్లెలూయా. నరకం ఇప్పుడు పడదోయబడిన దేవదూతలందరూ ఉన్నారు. పడదోయబడిన దేవదూతలందరికీ అర్థం కావట్లే రక్షణ అంటే ఏంటో. రక్షణ అంటే ఏంటి? ఆ దేవదూతలందరూ కూడా నరకానికి వెళ్ళాలి, వారికి విధింపబడి ఉన్నది, వారు ఖచ్చితంగా వెళ్ళాల్సిందే. ఒకానొక రోజున వారిని అగ్నిగుండంలో పడవేయబడవలసినదే. అయితే నీకు నాకు రక్షణ ఉన్నది, విడుదల ఉన్నది. మనం ఎప్పుడైతే యేసు ప్రభు దగ్గరికి వచ్చి, అయ్యా నన్ను క్షమించు, నా పాపములను కడుగు, నా హృదయంలో నీవే దేవుడవని నేను నమ్మి నా నోటితో నేను ఒప్పుకొనుచున్నాను అని నీవు ఎప్పుడైతే నీ నోటి మాటల ద్వారా నువ్వు బయటికి పలుకుతావో, నిన్ను ఆ నరకము నుండి తప్పించి, హల్లెలూయా, ఆ పరలోకానికి ఆయన తనతో ఉండేటువంటి లోకానికి ఆయన తీసుకుని వెళ్ళడానికి మనము హక్కును సాధిస్తాము. హల్లెలూయా. పడదోయబడినటువంటి దేవదూతలకే ఆ అధికారము లేదు, ఆ అవకాశము లేదు. హల్లెలూయా. అందుకే గదిరేనీయుల దేశంలో దయ్యం పట్టిన, సంఖ్యలతో పట్టిన ఒక వాడు పరిగెత్తుకుంటూ ఆయన దగ్గరకు వచ్చాడనమాట. వచ్చి ఆయన దగ్గర సాగిలపడి, యేసు సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, ఇదిగో పాతాళమునకు వెళ్ళమని ఇప్పుడే మమ్మల్ని ఆజ్ఞాపించవద్దు, ఇది సమయం కాదు. ఏం చేయాలి? ఇదిగో పందులలోకి పోవడానికి ఆజ్ఞాపించు. ఏమి? పందులలోనికి. హల్లెలూయా. అర్థమవుతున్నదా నేను చెబుతున్నది? బాగా గమనించండి. వీ హ్యావ్ ప్రివిలేజ్. దేవుని తరగతిలో అంటే మనము ఆల్ పవర్ఫుల్ కాదు. హల్లెలూయా. శక్తి ప్రకారము మనకు అధికారము ప్రకారము, బలము ప్రకారము దేవదూతలు, పడదోయబడిన దేవదూతలు కాదు నేను అంటుండేది, ఎవరైతే పరలోకమందు దేవదూతలు ఉంటున్నారో వారు తయారు చేయబడిన విధము, వారికి ఉన్నటువంటి శక్తి మనకు లేదు, బలము మనకు లేదు. వాళ్ళు ఒక్క క్షణములో ఇక్కడ ఉంటారు, ఒక్క క్షణములో మాయమయ్యే పరలోకంలో ఉంటారు. మనం ఉండగలమా? లేదు. ఒక్క దేవదూత ఒక్క దెబ్బతో బైబిల్ చెబుతున్నది 1,80,000 మంది శత్రుమూకలని, మనుషులలో దేవుని బిడ్డల మీద యుద్ధం చేయడానికి వచ్చినటువంటి వారిని 1,80,000 మంది, కౌంట్ ఎగ్జాక్ట్గా గుర్తుకోలేదు, 1,80,000 మంది, 1,80,000 మందిని ఒక్క దెబ్బకు చంపిపడేశారు.
వారిలో గలిబిలి పుట్టించి ఒక్క దెబ్బకు తెగులు చేత ఒక్క దెబ్బకు నాశనము చేసి పడేశారు. పవర్ఫుల్, దే ఆర్ ఆల్ పవర్ఫుల్. మనిషి కంటికి వారి కనపడరు. అనేకమైనటువంటి సందర్భాల్లో, అనేకుల పరిస్థితులలో, అనేకుల సాక్ష్యాలలో మనం వినగలిగాము. బైబిల్ అంతటిలో ప్రతి చోట కూడా బైబిల్ యొక్క కాలగమనములో, ఆ క్రానలాజికల్ ఆర్డర్లో అనేకమైనటువంటి చోట్ల ఈ దేవదూతల ప్రస్తావన, దేవదూతలు రావడము, మాట్లాడడం అనేక చోట్ల జరిగింది. హల్లెలూయా. అయితే వారికి పవర్ ఉన్నా, శక్తి ఉన్నా, వాళ్ళకి అధికారములున్నా, వారు ఏంటి అని అంటే దేవుడు చెప్పినటువంటి మాటకు లోబడే వారి అధికారాన్ని ఉపయోగించాలి. హల్లెలూయా. దేవుని యొక్క మహాకృపను బట్టి మనల్ని దేవుడు ఏం చేశాడంటే ఆయన ఆర్డర్లో, ఆయన తరగతిలో, ఆయన పిల్లలుగా, ఆయన రూపములో, ఆయన స్వరూపములో, ఆయన స్వభావం. ఏంటి ఆ స్వభావం? ప్రేమ ఆయన స్వభావం. హల్లెలూయా. ఆ ప్రేమ స్వభావముతో మనల్ని కలుగజేశాడు. మంచితనం ఆయన స్వభావం. ఆ మంచితనపు స్వభావముతో ఆయన మనల్ని కలుగజేశాడు. జాలి చూపడం ఆయన స్వభావం. ఆ జాలి మనలో ఉంచాడు. దయ చూపడం ఆయన స్వభావం. సహాయం చేయడం ఆయన స్వభావం. మంచితనం చూపడం ఆయన స్వభావం. ఆశానిగ్రహం కలిగి ఉండడం ఆయన స్వభావం. ఆ స్వభావములో మనల్ని ఆయన తయారు చేశాడు. దేవదూతలు బాగా గమనించండి. ఎప్పుడైనా జాలి పడడం చూసారా? బైబిల్లో ఎక్కడైనా ఉందా? దే ఆర్ నాట్ క్రియేటెడ్ ఫర్ లివింగ్ హియర్. ఇక్కడ బ్రతకడానికి వాళ్ళు తయారు చేయబడలేదు. వాళ్ళు పరలోకములో ఉండడానికి, దేవుడు చెప్పినటువంటి పని చేయడానికి, దేవుని యొక్క బిడ్డల యొక్క పరిస్థితులలో దేవుడి యొక్క సహాయము, దేవుని యొక్క పనులు చేయడానికి వాళ్ళు తయారు చేయబడ్డారు. హల్లెలూయా. ఎందుకు ఈ విషయాలు ఇంత లోతుగా నేను తీసుకొని వెళ్తున్నానంటే, నీకు అసలు ఆత్మీయ లోకం అంటే ఏంటో సరిగా తెలియాలి కదా. నీకు యుద్ధం ఉంది, యుద్ధం చేయాలి, నీ దగ్గర ఆయుధాలు లేవు, నీకు ఆయుధాలు కావాలి. ఆయుధాలు ఎలాగ సంపాదించుకోవాలి, ఆ ఆయుధాలతో నువ్వు ఎలాగ యుద్ధం చేయాలో నీకు తెలియాలంటే అసలు వాళ్ళు ఎవరో, నీ శత్రువు ఎవడో, వానికి ఉన్న బలం ఏంటో, వాని వెనకాల ఉన్న బలగం ఏంటో, వాడు ఎలాగ దాడి చేస్తాడో నీకు తెలియాలి. హల్లెలూయా. అలాగ దాడి చేసేటువంటి అలాగా వాని గురించి లోతుగా నువ్వు తెలుసుకున్నప్పుడు నీ జీవితం, నేను ఏదైతే చెబుతున్నానో అది 5% మీకు తెలియజేస్తున్నది కూడా. లోతుగా స్టడీ చేసే కొద్దీ ఇంకా చాలా 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 విషయాలు, అనేకమైన విషయాలు కనీసం ఆ మాత్రమన్నా తెలుసుకుంటే కనీసం మన జీవితాలలో చాలా వరకు వాడు చేసే దాడులన్నీ ఆపగలము. వాని ప్రయత్నాలన్నీ అర్థం చేసుకుని మన జీవితాన్ని మనం సరి చేసుకోగలము. హల్లెలూయా. హల్లెలూయా. ఎఫెసీ 6వ అధ్యాయము 12వ వచనంలో చాలాసార్లు అండర్ వరల్డ్ అనే మాట ఏంటో అంటాం. అండర్ వరల్డ్ అంటే ఈ లోకంలో ఏంటంటే డాన్స్, లేకపోతే దుర్మార్గులు, దుష్టులు ఉండేటువంటి చోటిని అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోయినాడు రా వాడు అని అంటాం. కానీ బైబిల్లో అండర్ గ్రౌండ్ అనేటువంటి మాట కూడా వాడబడింది. ఏంటి అండర్ గ్రౌండ్ అంటే ఆకాశ మండలమే అండర్ గ్రౌండ్ అని వాడబడింది. హల్లెలూయా. సో లేకపోతే వాటిలో ఉండేటువంటి వారి కొరకు ఇక్కడ గమనించండి. సాతాను యొక్క గమ్యం ఏంటో ఈరోజు మీకు తెలియజేస్తాను. సాతాను పరలోకమందు తయారు చేయబడ్డాడు. దేవునికి వ్యతిరేకముగా వాడు రెబేలియన్, తిరుగుబాటు చేశాడు. పరలోకం నుంచి పడద్రోయబడ్డాడు. ఆకాశమండలములో భూమి మట్టుకు తిరుగుతూ ఉండేటువంటి విధముగా వాని స్థితి ఉంచబడింది. ఇప్పుడు ఎక్కడ వీడు ఉంటున్నాడు అని అంటే వాడు గాలిలో అక్కడ ఇక్కడ తిరుగుతూ ఉన్నాడు. బాగా గమనించండి. వాడు అనంతపూర్లో ఉంటే వాడు తాడిపత్రిలో లేనట్టే. హల్లెలూయా. వాడు ఇండియాలో ఉంటే అమెరికాలో లేనట్టే. వాడొక్క చోట ఉంటే ఆడే ఉంటాడు. హల్లెలూయా. వేరే చోట ఉండలేడు వాడు. ఆమేన్. ఇక్కడ ఏం జరుగుతున్నదో వాడు చూడగలడు. అయితే ఇక్కడ ఏం జరుగుతున్నదంటే వానికి కోటాను కోట్ల దేవదూతలు, పడదోయబడిన దేవదూతలు. ఎవరు? అధికారులన్నాం, ప్రధానులన్నాం, నాయకులన్నాము, రూలర్స్, ప్రిన్సిపాలిటీస్,
వీళ్ళందరూ గవర్నమెంట్ అందరూ కూడా సెకండ్ ఆర్డర్లో థర్డ్ ఆర్డర్లో ఉన్న వాళ్ళందరూ పడదోయబడిన తర్వాత వీళ్ళందరినీ ఎంటబెట్టుకొని వచ్చాడు కదా. ఇప్పుడు వీళ్ళందరూ ఎవరంటే ఈ సాతానుకు దూతలు. ఎవరి దూతలు? సాతానుకు దూతలలాగా అయిపోయారు. వీళ్ళందరినీ పడద్రోశాడు దేవుడు. ఇక ఏ అవకాశం లేదు పరలోకానికి వెళ్ళడానికి. కాబట్టి వీళ్ళు ఏం చేస్తున్నారంటే, మానవుణ్ణి తయారు చేసిన తర్వాత దేవుడు ఏం చేశాడంటే మానవుని దగ్గరకు వచ్చి ప్రేమగా ఉండడం మొదలుపెట్టాడు. మానవునికి కావలసినవన్నీ ఇవ్వడం మొదలుపెట్టాడు. చేతులతో తయారు చేసుకున్నాడు, ప్రేమను చూపించాడు. అంత మాత్రమే కాదు, ఈ భూమిని తయారు చేసి ఈ భూమి మీద 7 రోజుల్లో సమస్త సృష్టిని చేసి ఆయన ఏం చేశాడంటే భూమి మీద అధికారాన్నంతా మానవునికి ఇచ్చాడు. ఎవరికి ఇచ్చాడు? అధికారం అంతా ఎవరికి ఇచ్చాడు? ఆయన మానవునికి ఇచ్చాడు. అరే, పరలోకములో నాకున్న అధికారం పీకేసి, పరలోకములో నాకున్న స్టేటస్, డిజిగ్నేషన్, సీట్ పీకేసి నన్ను త్రోసేసి ఇప్పుడు నన్ను మండించడానికి ఇంకొకరిని తయారు చేసి, అది కూడా ఏంటి, మాకంటే హై లెవెల్. ఏ లెవెల్? హల్లెలూయా. ఏం చేశాడు? ఆయన మాదిరి కనపడేలాగా, ఆయన స్వభావం ఉండేలాగా అటువంటి లెవెల్లో ఒకరిని తయారు చేసుకొని, ఆదాం అనేటువంటి వారిని, హవ్వ అనేటువంటి ఆమెను తయారు చేసుకొని వాళ్లకు మళ్ళీ భూమి మీద సమస్త అధికారం అంట. ఏం జరిగింది? సమస్త అధికారం ఇచ్చాడు. వాడేం చేశాడంటే, చూద్దాము, మేము పాపం చేశాము కాబట్టి పడేశాడు. వీళ్ళతో కూడా ఎలాగైనా సరే నేను పాపం చేపిస్తా. ఇష్టం లేదు వానికి, కసి, పగ. హల్లెలూయా. కాబట్టి వాడు ఏం చేశాడంటే వచ్చి ఆ చెట్టు దగ్గరకు వచ్చి హవ్వ అట్లా ఇట్లా తిరుగుతూ ఉంటే మాటల్లో పెట్టి మెల్లగా హవ్వను బుట్టలోకి వేసుకొని ఏం చేశాడంటే పండు తినిపించేశాడు. పండు తినిపించినటువంటి తర్వాత ఆదాము రాగానే ఆదాము దగ్గర కూడా పండు తినిపించాడు. అయిపోయింది. ఎప్పుడైతే ఆదాము హవ్వ ఆ పండు తినగానే దేవుడు ఆల్రెడీ ఆజ్ఞ ఇచ్చాడు. ఆజ్ఞ అతిక్రమమే పాపం. ఎప్పుడైతే ఆ పాపము చెయ్యగానే వాళ్ళ దగ్గర ఉంచబడిన ఆత్మీయమైన అధికారం, ఏ అధికారం? హల్లెలూయా. ఆ అధికారం ఏమైనదంటే సాతాను చేతుల్లోనికి వెళ్ళిపోయింది. ఎక్కడికి పోయింది? ఆదాము హవ్వలకు దేవుడిచ్చినటువంటి అధికారం ఎప్పుడైతే వారు పాపము చెయ్యగానే ఆ అధికారం ఏమైపోయింది? ఆ అధికారం ట్రాన్స్ఫర్ అయిపోయింది. ఇంకా చెప్పాలంటే దొంగిలించాడు వాడు. ఆత్మీయ లోకములో ఎప్పుడైతే ఆ శోధన రాగానే, ఆ పాపము చెయ్యగానే వారికి ఇవ్వబడినటువంటి అధికారము వెంటనే ఏమైపోయినదంటే ట్రాన్స్ఫర్, దొంగిలించేశాడు వాడు. లూకాసు వార్త 4వ అధ్యాయం, లూకాసు వార్త 4వ అధ్యాయం తెరవాలండి, బైబిల్ తెరవాలి. అనేకమైన విషయాలు నేను పంచుకోవాలని ఆశిస్తుంటున్నాను. మనకు తెలియాలి అధికారం ఏంటో, మనకి ఎక్కడ నుంచి వస్తున్నదో, ఎక్కడ దాన్ని పోగొట్టుకున్నామో, ఎక్కడ దాన్ని సంపాదించుకోవాలో అనేకమైన విషయాలు మనం తెలుసుకోవాలి. లూకాసు వార్త 4వ అధ్యాయం. ఆదాము హవ్వను మోసము చేశాడు. ఆదాము హవ్వను మోసము చేసి ఆ శోధనకు గురి చేసి వారి చేత పాపము చేయించి వారి దగ్గర ఉంటున్నటువంటి అధికారమును, వారి దగ్గర ఉంటున్నటువంటి మహిమను వాడు ఏం చేశాడంటే దొంగిలించాడు. ఎప్పుడైతే మహిమ దొంగిలించబడిందో వారి మీద ఉంటున్న మహిమ వస్త్రములు తీసివేయబడ్డాయి. ఎప్పుడైతే మహిమా వస్త్రములు తీసివేయబడ్డాయో వారికి అప్పుడు తెలిసింది ఏంటంటే మేము దిగంబరులము. ఏమున్నది? మేము దిగంబరులము, వస్త్రము లేని వారమని చెప్పి వారు పోయి దాక్కున్నారు. అధికారం కోల్పోయారు, మహిమ వెళ్ళిపోయింది. అంత మాత్రమే కాదు, ప్యాకేజీగా వారు చేసినటువంటి తప్పు వలన, పొరపాటు వలన, పాపం వలన అధికారం అనేది సాతాను దగ్గరికి ట్రాన్స్ఫర్ అయిపోయింది. సాతాను చేతుల్లోనికి పెట్టేశారు. అయితే దేవుడు వచ్చినప్పుడు ఏం జరిగిందంటే, దేవుడు వచ్చినప్పుడు వారు చేసినటువంటి పాపమునకు ప్రతిగా ఫలము, పాపమునకు శిక్షగా శాపము వారి మీదకి వచ్చినది. శాపం ఇచ్చినటువంటి వాడు సాతాను కాదు, గమనించండి.
శపించగలిగిన అధికారము సాతానుకు లేదు. అలాగ ఉన్నట్లయితే ఈరోజు నువ్వు నేను ఇక్కడ కూర్చునే వారమే కాదు. ప్రతి ఒక్కరిని ఇంకా వాడు రోజు శపిస్తూనే ఉంటాడు, వాడు శాపం రోజు విడుదల చేస్తూనే ఉంటాడు. ఎవరిని శపించడానికి నువ్వు నాశనం అయిపోవదు గాక, నీకు రోగము కలుగును గాక అని శపించడానికి వానికి అధికారం లేదు. ఎక్కడైనా సరే బైబిల్లో ఎక్కడ చెప్పబడలేదు. హల్లెలూయా. ఇంతవరకు ఎవరైనా శపించారంటే అది దేవుడు మాత్రమే శపించాడు. ఆదాము హవ్వల దగ్గరకు వచ్చి శపించిండేది ఎవరండి? పామును శపించిండేది ఎవరు? నువ్వు మన్ను తిందువుగాక అన్నది ఎవరు? దేవుడే. హల్లెలూయా. అవ్వతో అన్నాడు, నీ యొక్క గర్భమును ప్రసవ వేదనను నేను అధికము చేస్తాను, నీ యొక్క భర్త ఎడల నీకు వాంఛ కలుగును అనేటువంటిది ఎవరు శపించారు? హల్లెలూయా. ఎవరు? అధికారము లేకపోతే మహిమ దొంగిలించిన వాడు సాతాను. వారు చేసినటువంటి పాపమునకు ప్రతిగా శిక్షించినటువంటి వాడు, శాపముతో శిక్షించినటువంటి వాడు దేవుడే. హల్లెలూయా. అండర్స్టాండ్ జాగ్రత్తగా వినాలి. అందుకనే ఈ సిరీస్ని 2-3 సార్లు మీరు వినండి, మీకు అర్థము కావాలని నేను అనేక విషయాలు పంచుకుంటూ వస్తున్నాను. హల్లెలూయా. ఎప్పుడైతే అధికారం వెళ్ళిపోయిందో వారి మీదకి శాపం వచ్చింది. ఆమేన్. శాపం వచ్చింది. ఇప్పుడు ఇది కొనసాగుతూ ఉన్నది, మానవాళి పైన కొనసాగుతూనే ఉంటుంది. హల్లెలూయా. కొనసాగుతూనే ఎప్పటి వరకు కొనసాగుతుందో తెలుసా? ఈ భూమి నాశనం అయ్యేంత వరకు కొనసాగుతూనే ఉంటుంది. శాపము కొనసాగుతూనే ఉంటుంది. అధికారము కోల్పోవడం అనేది జరుగుతూనే ఉన్నది. హల్లెలూయా. కానీ ఒక్క చోటికి వెళ్దాం, మీకు వివరించడానికి నేను తీసుకొని వస్తున్నా. లూకాసు వార్త 4వ అధ్యాయము 4వ వచనములో ఏంటి ఈ సందర్భం ఏంటంటే, యేసయ్య సాతాను చేత శోధింపబడుతూ ఉంటాడు. సాతాను చేత ఆయన శోధింపబడుతున్న సమయంలో అందుకు యేసు 4వ వచనంలో మనుష్యుడు రొట్టె వలన మాత్రమే జీవింపడు అని వ్రాయబడి ఉన్నదని వానికి ప్రత్యుత్తరం ఇచ్చాను. అప్పుడు అపవాది ఆయనను తీసుకొని పోయి భూలోక రాజ్యములన్నింటినీ ఒక్క నిమిషములో ఆయనకు చూపించి, ఏముంటున్నది? భూలోక రాజ్యములన్నింటినీ ఒక్క నిమిషములో ఆయనకు చూపించి, ఈ అధికారమంతయు ఈ రాజ్యముల మహిమ నీకిత్తును. ఏమంటున్నాడు? చెప్పాలండి గట్టిగా, ఏమంటున్నాడు? హల్లెలూయా. సాతాను ఆదాము దగ్గర ఏం దొంగిలించాడు? ఆదాము హవ్వల దగ్గర ఏం దొంగిలించాడు వాడు? వాళ్లకు దేవుడిచ్చిన అధికారం, భూమి మీద అధికారం, పక్షుల మీద అధికారం, జంతువుల మీద అధికారం, సముద్రము మీద అధికారం, చేపల మీద అధికారం. ఏం చేశాడు? సాతాను దొంగిలించాడు. దొంగిలించి ఏం చేస్తున్నాడంటే పెట్టుకున్నాడు వాని దగ్గర. అలాగే వారికి ఇవ్వబడినటువంటి మహిమ దొంగిలింపబడింది. హల్లెలూయా. ఇప్పుడు సాతాను వచ్చి ఏం చేస్తున్నాడంటే యేసయ్య దగ్గరికి మెల్లగొచ్చి, నువ్వు దేవుని కుమారుడు అంటావు కదా, నువ్వు అదిగో ఆడ యోర్దాను నదిలో నువ్వు తిరిగి బయటికి రాగానే, ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను అని బాగా గట్టిగా స్వరం వినపడింది. మాకు కూడా వినపడిందిలే. ఏమే? ఆకాశం నుంచే కదా స్వరం వినపడింది. మరి ఆకాశ మండలంలో వినపడుతుందా? వినపడదా? దయ్యపు దూతలన్నీ ఆ పక్క ఉంటాయా? ఉండవా? ఒకవేళ సాతాను నిద్రపోతూ ఉన్నా కూడా లేపి మళ్ళీ ఇదిగో స్వరం వినపడింది, ఇదిగో ఈయన యోర్దాను నదిలో నుంచి బయటికి రాగానే. హల్లెలూయా. ఆల్రెడీ దేవదూతలు ఆయన పుట్టినప్పుడు దేవదూతలు వచ్చి ఆయన పుట్టాడు అని చెప్పి కలలు వచ్చాయి. కలలు వానికి అర్థం కాకపోయినా ఆ గొర్రెల కాచుకునే వారి దగ్గరకు వచ్చాడు కదా. దేవదూతలు వచ్చి చెప్తే దేవదూతలందరూ ఆ గొర్రెలు కాచుకునేటువంటి వాళ్ళందరూ వెళ్ళి చూచారు. అవునా కాదా? హల్లెలూయా. మళ్ళీ యోర్దాను నదిలో నుంచి బయటికి రాగానే ఆయన అంతవరకు సైలెంట్గా ఉన్నటువంటి ఆయన వెంటనే ఆకాశం నుండి ఎప్పుడు ఆయన స్వరం వచ్చిందా? ఎప్పుడు రాలేదే. ఆయన వచ్చినప్పుడే వచ్చింది. హల్లెలూయా. అంత మాత్రమే కాదు, పావురం వాలింది కదా. ఏదో స్పెషల్ ఉంది. ఏమే? జీసస్లో ఏదో స్పెషల్ ఉంది. హల్లెలూయా. అదిగాక కుమారుడు అంటున్నాడు. మానవులు మొదట గుర్తించలేదు కానీ అండి. హల్లెలూయా. మానవులు ఎవ్వరూ కూడా ఆయన యొక్క మహిమను, ఆయన దేవుని కుమారుడు అని ఎవరు గుర్తించలేదు. కానీ
వెంటనే సాతాను గుర్తించేసింది. అమ్మో, టైం వచ్చేసిందిరా. హల్లెలూయా. అందుకే ఆ గదిరేనీయుల దేశములో దయ్యము బట్టిన సేన అనేవాడు వచ్చి ఆయన ఎదుట సాగిలపడి, సర్వోన్నతుడైన దేవుని కుమారుడా ఏమంటున్నాడు? దయ్యం గుర్తించింది, దేవుని యొక్క కుమారుడు వచ్చాడు, డేంజర్లో మేము ఉన్నాము అనేటువంటి విషయాన్ని సాతాను, ఆకాశ మండలములో దురాత్మల సమూహము అందరూ గుర్తించారు. అందుకే ఏం చేస్తున్నాడంటే యేసయ్య దగ్గరకు వచ్చి వాడు మెల్లగా, సరే ఎలాగొచ్చాడు ఇతను? కన్య గర్భములో వచ్చాడు అంటే ఆదాము దగ్గర నుంచి అధికారము నేను కొట్టేశాను. అధికారం ఒకవేళ ఆదాము సంతానములో పుట్టినట్లయితే, ఆదాము సంతానములో రక్త సంబంధికుడుగానే అతడు పుట్టినట్లయితే పాపం ఆయన మీద ఉంటుంది, శాపం ఆయన మీద ఉంటుంది, అధికారం అనేది ఆయనకు ఉండదు, మహిమ అనేది ఆయనకు ఉండదు. కాబట్టి ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే, తెలుసు సాతానికి యేసయ్య కుమారుడు అనేటువంటి విషయం అర్థమైపోయింది. వెంటనే వాడు ఏం చేస్తున్నాడంటే, బాగా గమనించండి, యేసయ్య దగ్గరకు వచ్చి 2వ వచనంలో, అపవాది చేత శోధింపబడుచుండెను, ఆ దినములలో ఆయన ఏమీ తినలేదు, అవి తీరిన తర్వాత ఆయన ఆకలి కొనగా, అపవాది దేవుని కుమారుడు అయితే ఏమంటున్నాడు? దేవుని కుమారుడు అంట కదా నువ్వు, ఏమి దేవుని కుమారుడవైతే రొట్టె ఆ రాయిని ఆయన దగ్గరకు విసిరి, ఆ రొట్టెను ఆ రాయిని చూయించి రొట్టె ఆగినట్లు ఆజ్ఞాపించు. నీకు అధికారం ఉంది కదా, నువ్వు దేవుని కుమారుడవైతే నువ్వు మిరకల్స్ చేస్తావు, మరి చెయ్యి చూద్దాం. హల్లెలూయా. అందుకనేనేమో యేసయ్య బహుశా 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పంచిపెట్టాడు. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొట్టి, వాడు అడిగితే చేయాలా యేసయ్య? ఆయన బిడ్డలకు అవసరమైతే చేసేటువంటి వాడు యేసయ్య. సాతాను అడిగితే అద్భుతాలు చేసేవాడు కాదు, ఆయన బిడ్డలు అడిగితే చేసేటువంటి వాడు. హల్లెలూయా. చెప్పాలి ఎలాగా? నోటి మాటతోనే సమాధానం చెప్పాలి. సాతాను ఇప్పుడు వచ్చి నువ్వు పాపం చేశావు, నరకానికి పోతావు, నీకు శిక్ష తప్పదు అన్నాడు అనుకో, నువ్వు వెంటనే ఏం చెప్పాలో తెలుసా? అవునరా, నేను పాపం చేశాను, నాకైతే యేసయ్య రక్తం పాపములో విడుదల ఉంది. హల్లెలూయా. అంతటితో ఆగద్దు, నేను పశ్చాత్తాపడతాను, యేసయ్య రక్తముతో నా పాపం కడుక్కుంటా. అయితే సాతానా, యేసయ్య రక్తము నీ కొరకు లేదు, నీ కొరకు నరకమే సిద్ధపరచబడి ఉంది. ఒకానొక రోజున నువ్వు నరకానికి, అగ్నిగుండానికి పోవాలి. వానికి అట్లనే సమాధానం చెప్పాలి. హల్లెలూయా. వాడు పొడుస్తున్నాడు అనుకో, వానికి ఇంకా పెద్ద పోటు వేయాల నువ్వు. అర్థమైందా నేను చెబుతున్న మాటలు? నిన్ను వాడు అణచివేస్తున్నాడు అనుకో, పైకి లేచి నిలబడి నిన్ను కాళ్ళ కింద చితకదొక్కడానికి నా యేసయ్య అధికారం ఇచ్చాడని నువ్వు చెప్పాలి. హల్లెలూయా. దట్ ఈస్ వాట్ ద పవర్. అక్కడ అంటున్నాడు ఏంటి అనంటే, ఈ అధికారం అంతయు ఏమంటున్నాడు? ఈ అధికారం, ఈ రాజ్య మహిమయు నీకెత్తును. ఏమంటున్నాడు? ఎవరి దగ్గర ఉన్నాయి అవన్నీ? హల్లెలూయా. ఎవరి దగ్గర ఉన్నాయి? అది నాకు అప్పగింపబడినది. ఏమంటున్నాడు? నాకు ఎవరి దగ్గర నుంచి అప్పగింపబడింది? దేవుడిచ్చాడా? కాదే. బైబిల్ యేసయ్య దగ్గరకు వచ్చి అబద్ధాలు చెప్తాడా వాడు? తెలీదా యేసయ్యకి? యేసయ్య దగ్గరకు వచ్చి అది నాకు అప్పగింపబడినది. ఎవరు అప్పచెప్పారు? ఎవరు? దేవుడిచ్చాడా? యేసయ్య ఇచ్చాడా? ఎవరిచ్చారు? ఆదాము హవ్వల దగ్గర నుంచి వాడు దోచుకున్నాడు. వాని దగ్గరికి ట్రాన్స్ఫర్ చేయబడింది. ఎందుకంటే మానవులు చేసిన పాపమును బట్టి అది ఎవనికి నేను ఇయ్యగోరుదునో వానికి ఇత్తును. కాబట్టి ఎవనికి ఇయ్యాలనుకుంటే అధికారాన్ని నేను వానికి ఇస్తా. కాబట్టి నీవు నాకు మ్రొక్కితివా, ఇదంతయు నీదగునని ఆయనతో చెప్పాను. ఏమంటున్నాడు యేసయ్య? సాతాను ఏమంటున్నాడు? కాబట్టి ఒకే ఒక్కసారి, ఎన్నిసార్లు? ఒకే ఒక్కసారి నువ్వు నన్ను మొక్కావనుకో. కాదు యేసు, బాగా ఆలోచించు. నువ్వు మానవునిగా పుట్టావు, ఒక ఊహాజనితమైనటువంటి పరిస్థితిని తీసుకొని వస్తానండి. యేసయ్య సాతాను, నువ్వు కష్టపడాల్సిన పనిలే, మనుషుల దగ్గర మాటలు అనిపించుకోవాల్సిన పనిలే, 3.5 సంవత్సరముల పాటు నీ ప్రజల మధ్య తిరగాల్సిన పనిలే, లేకపోతే నీ ఇంటి వారే, నీ అన్నదమ్ములే,
నీ జనాంగమే, నీ జాతి వారే నిన్ను త్రోసివేసి తృణీకరించాల్సిన పనిలే, రోమా అధికారం కింద ఉండాల్సిన పని లేదు. లేకపోతే సిలువ ఆ రోజు రాత్రి నీ ప్రజలే రాళ్లతో కొట్టడానికి, లేకపోతే ఆ పర్వతం మీద శిఖరం మీద నుంచి త్రోసివేయడానికి ఏ అవసరం లేదు. లేకపోతే ఆ దేవాలయంలో నువ్వు బాధపడాల్సినటువంటి పని లేదు. లేకపోతే ఆ సిలువలో ఆ కొరడా దెబ్బలు, ఆ 39 కొరడా దెబ్బలు తినాల్సినటువంటి పని లేదు. హల్లెలూయా. లేకపోతే నిన్ను సంకెళ్లతో లేకపోతే తీసుకొని వెళ్ళడము, లేకపోతే ఆ పెద్ద సిలువను ఆ తరువాత నిన్ను రక్తము కారేటట్టు కొట్టడము, ఆ సిలువకు మేకులతో ఉండాల్సినటువంటి పని లేదు. నువ్వు ఎందుకు వచ్చావు? ఆదాము హవ్వకి అధికారం కోల్పోయారు, మహిమను కోల్పోయారు. అదంతా నీకు స్టార్టింగ్లోనే ఇస్తాను. నీకు ఇంకా పరిచర్య ప్రారంభం కాకమునిపై నేను ఇస్తాను. హల్లెలూయా. అదే కదా మాట్లాడుతున్నది వాడు, అదే కదా ఆఫర్ చేస్తున్నది. అధికారము, మహిమ నేను ఎవరికి ఇవ్వాలనుకుంటే వాళ్ళకి ఇస్తాను. హల్లెలూయా. అయితే నాకొక్కసారి వాని పాడుబుద్ధి మాత్రము ఈ జన్మలకి యుగ యుగములకు వాడు మారడు. వాడు అదే కదా కోరుకున్నది. పరలోకములో వాని స్థానమును పోగొట్టుకోవడానికి కారణం ఏంటి? సింహాసనమునకెక్కెదను, అధికారము నాకు కావాలి, స్థాయి నాకు కావాలి, దేవునితో సమానునిగా చేసుకొందును. దేవుని పర్వతం మీద వాడు ఇప్పుడు కూడా అదే. మరి ఏమంటున్నాడో తెలుసా? ఒకే ఒక్కసారి బాగా గమనించండి మీరు. హల్లెలూయా. యేసయ్య దేవదూత కాదు, దేవదూతల స్వభావమును ఆయన ధరించుకొనలేదు. హల్లెలూయా. బాగా గమనించండి. ఒకవేళ యేసయ్య సాధారణ మానవుడే అయినట్లయితే, లేకపోతే దేవదూతలుగా, లేకపోతే ప్రవక్తగా, లేకపోతే మానవుడిగా, కామన్ మ్యాన్గా. హల్లెలూయా. కామన్ మ్యాన్ అంటే ఆదాము వంశావళిలో జన్మించిన వాడైతే సాతాను వచ్చి యేసయ్య దగ్గరకు వచ్చి ఒక్కసారి నువ్వు సాగిలపడు అని చెప్పాల్సిన పనే లేదు. అండర్స్టాండ్? అర్థం చేసుకున్నాము. హల్లెలూయా. వానికి కావాల్సింది, వాడు కెరూబు అనేటువంటి లెవెల్లో ఉన్నటువంటి వాడు. ఇక మిగతా ఏ లెవెల్స్ అయినా కూడా అన్ని లెవెల్స్లో ఉన్నటువంటి వారందరూ వాడిని ఫాలో అయ్యారు. మానవాళిలో ఎంతో మంది వాడిని ఫాలో అయ్యారు, ఎంతో మంది వానికి సాగిలపడ్డారు, ఎంతో మంది వానికి పూజలు చేశారు. వాళ్ళ దగ్గర ఎవరి దగ్గర అడగడం లేదు. యేసు దేవుని యొక్క కుమారుడు, దేవుడు, త్రియేకులలో ఒక దేవుడైనటువంటి ఆయన దగ్గరకు వచ్చి ఒక్కసారి సాగిలపడు అని చెబుతున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఒక్కసారి సాగిలపడు. ఈ అధికారాన్ని నీకు ఇస్తా, ఈ మహిమను నీకు ఇస్తా, నాకు ఇవ్వబడింది. ఎవరికి కావాలంటే నేను వాళ్ళకి ఇవ్వబడును. హల్లెలూయా. యేసయ్య అన్నాడు కదా దానికి సమాధానముగా. వెంటనే యేసు, నీ దేవుడైన ప్రభువునకు మొక్కి ఆయనకు మాత్రము సేవింపవలెను నీవు రాయబడి ఉన్నదని వానికి ప్రత్యుత్తరం ఇచ్చాను. హల్లెలూయా. నీ దేవుడైన ప్రభువునకు మొక్కి ఆయనను మాత్రమే సేవింపబడవలని ఉన్నదని రాయబడెను. ఆమెన్. హల్లెలూయా. అండ్ ఆ తర్వాత వాక్యం అది ఎక్కడ ఉన్నదో నాకు అంతగా నేను రాసుకోవడం సో మచ్ చేంజ్డ్ ఇన్ మై సర్మన్. సో ఏంటి అని అంటే ఆ వాక్యము గుర్తుకు రావట్లేదు. ఏంటంటే ఆయన పరలోకానికి ఎక్కి వెళ్ళిపోయేటప్పుడు ఏంటనంటే ఆయన అంటున్నాడు, నాకు భూమి మీదను పరలోకమందును భూమి కిందను సమస్తమైన అధికారము నాకు ఇవ్వబడినది. హల్లెలూయా. సమస్తమైన అధికారము నాకు ఇవ్వబడినది. ఇది నాకు ఇవ్వబడినది సమస్తమైన అధికారం. ఎప్పుడు? యేసయ్య శోధింపబడే సమయంలో ఆయనకు సమస్తమైన అధికారం లేదు. అయితే ఆయన ఎప్పుడైతే మరణించి తిరిగి పైకి లేచాడో భూమి మీదను పరలోకమందును నాకు సమస్తమైన అధికారం ఇవ్వబడినది. హల్లెలూయా. దట్ ఈస్ వెరీ గుడ్ వర్స్. అది ఎవరికైనా తెలిసినట్లయితే చివరి అధ్యాయంలో వస్తుంది. మత్తయి కానీ మత్తయి 28వ అధ్యాయం 18వ వచనం అందరూ తెరవాలి. ఆ యేసయ్య చెబుతున్నటువంటి మాటలు. అయితే 18వ వచనం, మత్తయి 28వ అధ్యాయం 18వ వచనంలో, అయితే యేసు వారి యొద్దకు వచ్చి
తిరిగి లేచిన తర్వాత అండి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇవ్వబడి ఉన్నది, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిసం ఇచ్చుచు నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించుతున్నో వాటన్నింటినీ గైకొనవలనని మీకు బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పెను. ఆమెన్. ఆయన ఇంకా కొన్ని మాటలు చివరి అధ్యాయంలోనే చెప్తాడు. పాములను తేళ్లను, మార్కు సువార్తలో ఉంటుంది చివరి అధ్యాయంలో, పాములను తేళ్లను ఎత్తి పట్టుకున్నట్టుకు మీకు అధికారం అనుగ్రహించుచున్నాను. భూమి మీదను పరలోకమందును ఎక్కడ సమస్తమైన అధికారం ఆయనకి ఇవ్వబడినది. ఆమె బాగా గమనించండి, ఆయన బ్రతికున్నంత వరకు సమస్తమైన అధికారం ఇవ్వబడలేదు మానవుడిగా ఇక్కడున్నంత వరకు. ఎప్పుడైతే ఆయన పరిశుద్ధునిగా జీవించి శిలువ శ్రమ గుండా వెళ్ళి తన పరిశుద్ధమైన రక్తమును కార్చి తరువాత ఆయన పాతాళ లోకమునకు, హెల్కి ఆయన వెళ్ళి అక్కడ నుండి అక్కడ పరదైసు అనేటువంటి ఆ చెర అనేటువంటి స్థానంలో ఉన్న వాళ్ళందరినీ కూడా వెంటబెట్టుకొని ఆయన పైకి లేచినప్పుడు ఆ తరువాత ఆయన సశరీరుడిగా తిరిగి 3వ దినమున లేచినప్పుడు ఏదైతే ఆదాము హవ్వలు కోల్పోయారో ఆ అధికారాన్ని, ఆ మహిమను తిరిగి మళ్ళీ ఆయన సంపాదించుకున్నాడు. సాతానును జయించి, మరణమును జయించి, హల్లెలూయా, ఆ అధికారమును అంతా కూడా ఆయన తీసుకున్నాడు. పాస్టర్ గారు, మరి ఎక్కడుందండి అధికారం? హల్లెలూయా, బాగా గమనించండి. అదే నేను పంచుకోబోయేది రాబోయే వారములలో. ఒక విశ్వాసికి ఆత్మీయ లోకములో యుద్ధము చేయడానికి అధికారం, సాతానులను వాడి దూతలను ఆయుధములను నాశనము చేయగలిగిన అధికారం, నిన్ను శోధించుటకు వచ్చిన సాతానును జయించడానికి అధికారం, నీ జీవితములో పాపమును జయించడానికి అధికారం, అపవాది తంత్రములను ఎరుగునట్లు నీకు జ్ఞానం. ఆయన వీటన్నింటినీ జయించి ఆ అధికారం ఆయన దగ్గర పెట్టుకున్నాడు. అయితే ఈ అధికారము కేవలము ఎవరికి ఇవ్వబడుతుందంటే, బాగా గమనించండి, మహిమ ఇంకా ఇవ్వబడలేదు. అధికారం ఉన్నది, మహిమ ఉన్నది. సాతాను యేసయ్య దగ్గరికి వచ్చి ఆఫర్ చేసినది కూడా అదే. మహిమ ఉన్నది, అధికారం ఉన్నది. హల్లెలూయా. అయితే అధికారం ఏంటి? అధికారం సాతానును మనమందరము జయించగలిగినటువంటి అధికారం. మహిమ ఇంకా ఇవ్వబడడం లేదు. హల్లెలూయా. గమనించండి, అధికారం ఏంటి? ఆ అధికారం అనేది ఎవరైతే యేసు దగ్గరకు వచ్చి యేసయ్యా నా ప్రాణము నీది, నా బ్రతుకు నీది, నేను నీకు లోబడుతున్నాను అని ఎవరైతే ఆయన నామమును ఒప్పుకుంటారో వారందరికీ కూడా అధికారం యేసయ్య ఇచ్చుచున్నాడు. సాతానును జయించుటకు, శోధనలను జయించుటకు, అపవాది తంత్రములను ఎరుగునట్లు వానిని దాటుకొని ముందుకు వెళ్ళుటకు యేసయ్య అధికారమును అనుగ్రహించుచున్నాడు. హల్లెలూయా. పాస్టర్ గారు, మహిమ ఎప్పుడు వస్తుందండి? యేసయ్య 2వ రాకడలో వచ్చినప్పుడు మహిమ శరీరం ధరించుకొని పోతామండి. అంతవరకు ఈ శరీరంతోనే ఉండాలి. హల్లెలూయా. లేచి నిలబడి దేవుని యొక్క సన్నిధిలో, దిస్ సిరీస్ యాజ్ ఇట్ ఈస్ గోయింగ్ యాజ్ ఎ సిరీస్, ఒక టీచింగ్ సిరీస్ లాగా దీన్ని తీసుకొని వెళ్తుంటున్నాను. మనందరికీ అధికారం ఇవ్వబడుతుంటున్నది. గత 3 వారములుగా ఈ యొక్క అనేకమైనటువంటి సత్యాలను పంచుకుంటూ వస్తుంటున్నాను. 2-3 సార్లు దయచేసి మీరు వినాలని నేను మనవి చేస్తుంటున్నాను. దేవుని యొక్క సన్నిధిలో లేచి నిలబడి, అయ్యా నీకు వందనాలు చెల్లిస్తుంటున్నాము తండ్రి, కృతజ్ఞతలు చెల్లిస్తుంటున్నాము ప్రభువా, నీ దయను అడుగుతున్నాము, నీ కృపను అడుగుతున్నాము. సర్వోన్నతుడా, నీ నామ మహిమార్థమై తండ్రి నీవిచ్చిన అధికారమును పొందుకొని, నీ అధికారమును పొందుకొని ముందుకెళ్ళుటకు సహాయం చేయండి. హోలీ అపవాది దుర్గములను కూల్చగలిగిన అధికారం అయ్యా. అధికారం కోల్పోయాము ఆదాము దగ్గర, మొదటి ఆదాము దగ్గర. అయితే 2వ ఆదాము తిరిగి అధికారం మాకు ఇచ్చాడయ్యా. రాకడలో ఆ మహిమ శరీరము కూడా మేము ధరించుకుందాము. వాడవారనటువంటి అక్షయమైన అయ్యా, ఎన్నటికి కరప్ట్ కానటువంటి శరీరమును, మహిమ శరీరమును మేము మళ్ళీ ధరించుకుందామయ్యా. ఆదాముకు ఏదైతే కరప్ట్ కానటువంటి శరీరము నువ్వు ఇచ్చావో
కుళ్ళిపోనటువంటి శరీరమును ఇచ్చావో, అయితే పాపము చేత తన శరీరము కుళ్ళిపోయినది తండ్రి. కానీ నువ్వు ఎప్పుడైతే పైకి లేచావో, నీ పరిశుద్ధుని నీవు కుళ్ళుపట్టనీయవు అని నీ మాట బట్టి తండ్రి, నీతో పాటు లేచుటకు ఎంత నా తండ్రి ఆ యొక్క ఆశీర్వాదాన్ని ప్రభువా మాకు నువ్వు ఇచ్చావు తండ్రి. ప్రార్థన చేస్తుంటున్నామయ్యా. ఇంకా నీలో ఎదుగునట్లు మా కన్నులను తెరవండి, మా మనస్సులను తెరవండి, మా ఆలోచనలు నీ వాక్యము చేత అంటుకట్టబడనీయండి దేవా. లోపటిలోనికి ఇంకింపజేయమని ప్రార్థన చేస్తున్నామయ్యా. మాకు ఇవ్వబడిన అధికారం మేము తెలుసుకుని ముందుకెళ్ళాలి. అధికారమును తండ్రి, మాకు ఇవ్వబడిన శక్తిని మేము తెలుసుకొని ముందుకెళ్ళాలి ప్రభా. అజ్ఞాన అంధకారంలో మేము ఉండకూడదు తండ్రి. నీ వెలుగులో మేము ముందుకెళ్ళాలి. సహాయం చేయమని, కృప చూపమని, దయ చూపమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము పరమ తండ్రి. ఆమేన్.